అంతా ఒక్కపోతగా ఉంది, ఏసీ పెట్టిస్తే different world actually. Millions of years ago the water created the universe. Actually I call this universe. ఫోటోస్ దిగాలంటే మాత్రం ఇక్కడైతే అవైలబుల్ ఉంటుంది. ఓకే, వెనకమ్మడి కాఫీ ఇస్తారు. సో ఎంట్రన్స్ వచ్చి ఈ దావనే మనకు ఇక్కడ నుంచి ఎంటర్ కానీ మనకి ఇక్కడ టికెట్ అయితే తీసుకుంటారు. తీసుకొని సగం హాఫ్ చించేసి హాఫ్ ఇచ్చేస్తారు. సో ఇక్కడ మనం బెలుకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే మెన్షన్ చేసినారు. సో హెచ్చరిక, సో ఎవరి వస్తువులు వాళ్ళకి బాధితులని పొగ తాగడం కానీ ఇట్లాంటివి చేయకూడదని ఇలా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదేనబ్బా ఎంట్రన్స్. చేసిన ప్రకారంగా బెలూమ్ గృహాలు పూర్వం పరాలు అంటే లక్షలాది సంవత్సరాల నాటికి ఈ గృహం మొదటిసారిగా ఐరోపావాసికి అంటే రాబర్ట్ బ్రూష్ చేత 1884లో పుస్తకాలలో లెక్కించబడ్డారు. సో లెక్కించబడిన తర్వాత 1982-84 శీతాకాలంలో హెచ్డి గేబల్ అనే గృహాన్ని పరిశోధించి తన బృందంలోకి 3.25 కిలోమీటర్స్ పరిశోధించి లోపల మ్యాప్ గీశాడు. సో లోపల పటం గీశాడు. 1989లో ఏపీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధీనం తీసుకొని 2000లో ఏపీడిసి తీసుకొని అభివృద్ధి చేసి 2003 నాటికి పర్యాటకులకు అందించి దేశవ్యాప్తాది మంది దర్శించుకోవడానికి వీటిని చూసి ఆనందించుతున్నారు. సో బెలూమ్ గృహంలో చూడవలసిన ప్రదేశాలు మొత్తము 9 అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఒకటి మిస్ అయింది. సో ధాన్య మందిరము, 1000 పడగలు, మండపం, ఉడలమరి గది, మాయ మందిరము, పాతాళ గంగ, స్ట్రైట్ లైట్ ఉన్న బొంగరం గుంతలు, పైన పక్కన గల చెక్కబడిన అడ్డగీతలు, నిడిపి పగులు. సో మొత్తం అయితే 9 అయితే ఉన్నాయి. సో అదే వచ్చేసి ఈ హాలు. సో చూస్తున్నారు కదా బేగర్ హాల్ ఎట్టుందో. సో మొత్తం ఇక్కడ నుంచి మనకు ఒక మంచి వ్యూ అయితే కనిపిస్తుంది మనకు. సో మనం అక్కడ నుంచి ఎంటర్ అవ్వగానే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి 1, 2, 3, 4 బెంచెస్ అయితే ఉన్నాయి. సో ఈ బెంచ్లో రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళేసి ముందుకు వెళ్ళాలి. సో మనకు ముందు వెళ్ళడానికి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో గేట్ రూపంలో ఉంటుంది మనకు. సో ఇక్కడ గేట్ రూపంలో ఎంటర్ అవ్వగానే మనకు మంచిగా ఒక మంచి లొకేషన్ అయితే మనకు బ్యూటిఫుల్ లొకేషన్ కనిపిస్తుంది. సో అక్కడక్కడ మనకు లైట్లు అయితే పెట్టారు. సో మబ్బు ఉండకుండా బెలూమ్ కేస్ కాబట్టి. సో చూడండి ఎట్లా ఉందో. సో చూసే వాళ్ళు మీకు ఎలా అనిపిస్తుందో మాత్రం కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. సో చూడండి ఎట్లా ఏ విధంగా ఉందో. సూప్కి ఎక్కడి నుంచో కర్ణాటక నుంచి, కేరళ నుంచి, మన ఏపీ కాకుండా అదర్ కంట్రీస్ నుంచి వస్తూ ఉంటారు. అంటే తెలంగాణ, కర్ణాటక, కేరళ. సో ఎక్కువ స్కూల్ పిల్లలు కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో మామూలుగా దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 70 రూపాయలు. సో పెద్దవాళ్ళకు. సో చిల్డ్రన్స్కి వచ్చేసి మనకు 50 రూపీస్ ఛార్జెస్ చేస్తారు. ఫుల్ లొకేషన్ భారతదేశంలోనే 2వ అతిపెద్ద గృహ ఎక్కడ ఉంది అంటే బెలూమ్ కేవ్స్ మాత్రమే చెప్పగలము. సో మన ఆంధ్రప్రదేశ్లో ఉందంటే మరి సంతోషపడాల్సిన విషయము. సో చూస్తున్నారు కదా మంచి మంచి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇక్కడైతే దిగించుకోవచ్చు. ఎలా ఉంటుందంటే సూపర్గా అయితే ఉంటుంది. సో పోంగా మనకు ఇక్కడ వచ్చేసి మనకు ఉడకపోత వస్తుంది. సో మనకు ఉడకైతే ఉంటుంది లోపలగా. సో ఎవరైతే లేరు నేను వచ్చినప్పుడు. సో అక్కడక్కడ చూద్దాము ఎట్లా ఉందో. సో అక్కడ బాయ్స్ ఉన్నారు, ఎట్లా ఉందో అనిపించదు కనుక్కుందాం. మరి మనకు చిన్న హాల్ అయితే కనిపిస్తుంది. సో మనం చూస్తున్నది ఇది ఒకటి. సో దీన్ని చలపతి హాల్ అంటారు. సో మీరు ఎవరైనా ఫోటో తెచ్చుకోకుంటే, సో మనం ఎవరైనా ఫోటో దిగాలంటే మాత్రం ఇక్కడైతే అవైలబుల్ ఉంటుంది. ఓకే, వెనకమ్మడి కాపీ ఇస్తారు. ఎంత నా ఫోటో? 100 ప్లేస్లలో మనకు అంటే గాలి అందడానికి కోసము పొగ కొట్టాలు అయితే వేయడం జరిగింది. సో మీకు వినిపిస్తున్న శబ్దం వచ్చేసి అదే. సో లోపలికి వెళ్ళకుండా ముందు ఇక్కడ కొద్దిసేపు గాలి పీడ్చుకొని వెళ్తే చాలా మంచిది.
అక్కడ కనిపించే పైపు నుంచి మనకు గాలి ఉంటుంది. సో వేడి గాలిలో బయటకు పోయి మంచి చల్లని గాలి అదే మనకు వస్తుంది. మనకు కనిపిస్తాం ఊరు నుంచి. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ బజాజ్ స్మార్టీ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బెలూమ్ కేవ్స్. సో ఈరోజు మార్నింగే బెలూమ్ కేవ్స్ రావడం జరిగింది. సో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే ఓపెన్ అయితే ఉంటుంది. 70 రూపాయలు, చిన్నపిల్లలకు వచ్చి 60 రూపాయలు. సో ఈ ప్రదేశాలు చూడడానికి కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర నుంచి అక్కడక్కడ ప్రదేశాల నుంచి వస్తూ ఉంటారు. సో భారతదేశంలో అతి పెద్ద 2వ గృహ వచ్చేసి బెలూమ్ కేవ్స్. సో నంద్యాల జిల్లా కొల్లిమూల మండలం నుంచి 5 కిలోమీటర్ సమీపంలో మనకు బెలూమ్ కేవ్స్ అయితే ఉంది. సో ఇది సో భారతదేశంలోనే అతి పెద్ద గృహ అంటే బెలూమ్ కేవ్స్ సెకండ్ వన్. సో మనం ఎంటర్ అవ్వగానే మనకు పెద్ద స్టాచ్యూ ఉంటుంది, బుద్ధుని స్టాచ్యూ. అలానే లోపలికి వచ్చేసి మనకు పెద్దవాళ్ళకు 70, చిన్నపిల్ల వాళ్ళకు 50 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. సో టికెట్ తీసుకుని లోపలికి వస్తే మాత్రం మొత్తం 9 ప్లేసులు అయితే ఉన్నాయి. సో నేను ఉన్న ప్లేస్ వచ్చేసి మనకు పాతాళ గంగ. సో నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంది. సో ఉడకపోతే అయితే మాత్రం బీవస్తంగా ఉంది. వేడిలోంచి వచ్చిన తర్వాత మనకు ఆ పొగటం నుంచి మనకు గాలి అయితే వస్తుంది. సో అది వచ్చేసి మాయమంది దగ్గరికి ఉంది, చూడండి ఎట్లుందో. ఎవరు కర్ణాటక తెలుగు అతని చెప్ప ఎందుకు వచ్చారు? చూసేదానికి వచ్చాము. బాగుందా? బాగుంది. ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది. మేము 70 మంది వచ్చాము. బస్ లో వచ్చాము. నెక్స్ట్ మహానంది. యాగంటి రౌండ్లకొండ అక్కడంతా అయిపోయింది. ఇప్పుడు మహానంది వెళ్తాం. మాది చిక్బల్లాపూర్ డిస్టిక్, బాగేపల్లి తాలూకు, బిల్లూరు. బిల్లూరు. ఎస్. ఓకే, సరే.